ప్రపంచంలో మొట్టమొదట అవ్యక్తము నుండి వచ్చినవాడు బ్రహ్మ. బ్రహ్మకి వచ్చినటువంటి ప్రజాపతి మరీచి. ఆ మరీచికి పుట్టినటువంటి వాడు కశ్యప ప్రజాపతి. ఆ కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడిగా వచ్చినవాడు సూర్యుడు. సూర్యుడు గురువు, గురుస్థానమునందు ఉంటాడు ఆయన. అందుకే సూర్యోపాసన చేసినటువంటి వాళ్ళకి ఆంతర తిమిరము తొలగిపోతుంది. లోపల ఉండేటటువంటి అజ్ఞానము అనేటటువంటి చీకటిని పోగొడతాడు. మీరు చూడండి, లోకంలో భయమునకంతటికీ కూడా కారణం ఏది అంటే చీకటి ఒక్కటే. అసలు నిజానికి చీకటి భయకారకం. చాలా చీకటిగా ఉందనుకోండి, మీరు ప్రయాణం చెయ్యండి అంటే నేను భయపడతాను. ఎందుకు భయపడతాను అంటే ఆ వస్తువు ఏది అన్నది ప్రకటనంగా తెలియదు, స్పష్టంగా తెలియదు. ఎప్పుడైతే వస్తువు యొక్క యథార్థ స్వరూపము అవగతము కాదో అప్పుడది భయహేతు అవుతుంది.